నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. కష్టపడే వ్యక్తుల జిల్లాగా పేరున్న శ్రీకాకుళంకు ఉపాధిని దగ్గర చేయాలనే ఉద్దేశంతో ఎంఎస్ఎంఈ పార్కులను విస్తృతం చేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు మండలం వెంకటరాయనిగూడెం గ్రామంలో 10.45 కోట్ల నిధులతో నిర్మించనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పియూసీ చైర్మన్ కూన రవికుమార్లతో కలిసి రామ్మోహన్ నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వెంకటరాయనిగూడెంలోని ఈ కొండ ప్రాంతం నుండే ఇంటికి పునాదిని నిర్మించే రాయిని తీసుకువెళ్లటం ఆనవాయితీగా ఉందని ఇప్పుడే తెలిసిందని, అలాంటి ప్రాంతంలో మన భవిష్యత్తును నిర్మించే పునాది ఈరోజు పడటం ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు. కష్టపడే వ్యక్తుల జిల్లా అయిన శ్రీకాకుళంలో ఎంఎస్ఎంఈ పార్కులను విస్తృతంగా ఏర్పాటు చేయటం వల్ల వలసలను నివారణ చేయొచ్చని తెలిపారు. స్థానికంగా ఉపాధిని చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల త్రయం ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా 175 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఆముదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, కూటమి శ్రేణులు, స్థానికులు భాగస్వామ్యమయ్యారు. పంచగట్టని చాలా మంది నా ముందు కనబడుతున్నారు. కండువా వేసుకున్న చాలా మంది పెద్దలు, రైతులు నాకు కనబడుతున్నారు. కానీ మీ పిల్లల గురించి ఆలోచించండి. పంచ కడుతున్నారా? కండువా వేసుకుంటున్నారా? ఈ రోజు ఎక్కడికో వెళ్లి చదువుకుంటున్నారు. ఎందుకని? ఉద్యోగాలు చేయాలని. కంప్యూటర్స్ చదువుతున్నారు, బిఎస్సీలు చేస్తున్నారు, బిఏలు చేస్తున్నారు, డిగ్రీలు చేస్తున్నారు, ఐటీఐలు, స్కిల్లింగ్ అని. వీళ్ళందరికీ ఎందుకని? ఇవన్నీ కూడా చదివితే రేపు భవిష్యత్తుకి కావాల్సినటువంటి ఉద్యోగాలకి మా సామర్థ్యం సరిపోతుందని స్కిల్లింగ్, ట్రైనింగ్, డిగ్రీలు, కాలేజీలు ఇవన్నీ కూడా తిరుగుతుంటే వాళ్ళకి మరి ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? ఆ దూరదృష్టితో చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. ఆ దూరదృష్టితో కంపెనీలు మన జిల్లాకి, మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి రావాలని ఎంతో కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో ఆక్వాకల్చర్ రంగాన్ని మరింత బలోపేతం చేయటంతో పాటు రొయ్యల రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడలోని మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయంలో రొయ్యల రైతులు, ఫీడ్ తయారీ సంస్థలు, సముద్ర ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతిదారులు తదితర రంగ ప్రతినిధులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రొయ్యల ఫీడ్ ధరల పెరుగుదలపై రైతులు, పరిశ్రమ వర్గాలు తమ అభిప్రాయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చాయని మంత్రి తెలిపారు. ఫిష్ మీల్, సోయాబీన్ తదితర ముడి పదార్థాల ధరలు పెరగటంతో ఉత్పత్తి వ్యయాలు అధికమయ్యాయని తయారీ సంస్థ వివరించగా, ఇప్పటికే ఖర్చుల భారం పెరిగిన నేపథ్యంలో ధరల పెంపును నియంత్రించాలని రైతులు కోరినట్లు చెప్పారు. ఆక్వాకల్చర్ రంగ సమగ్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రైతులు, తయారీదారులు చర్చల ద్వారా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారానికి రావాలని ప్రభుత్వం సూచించినట్లు తెలిపారు. ఇరు వర్గాల ఏకాభిప్రాయానికి వచ్చిన తరువాత తమ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాలని కోరినట్లు పేర్కొన్నారు. ఫీడ్ ధరల నిర్ణయంలో శాస్త్రీయ విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమైనట్లు మంత్రి వెల్లడించారు. ముడి పదార్థాల ధరలు, టోకు ధరల సూచి, వాటితో పాటు మార్కెట్లోని పరిస్థితులను పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో పారదర్శక ధరల వ్యవస్థ ఏర్పాటుపై ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందన్నారు. ఆక్వాకల్చర్ రైతులకు విద్యుత్తు రాయితీపై మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జూన్ 1 నుంచి అదనంగా 12,000 ఆక్వాకల్చర్ విద్యుత్ కనెక్షన్లకు యూనిట్కు ₹1.50 చొప్పున రాయితీ అందించే ప్రక్రియ తుది దశలో ఉందన్నారు. ఉత్తర్వులు జారీ అయిన తర్వాత అర్హత కలిగిన అన్ని ఆక్వాకల్చర్ కనెక్షన్లు, అవి చిన్న పెద్ద ఫారాలైన ఆక్వా జోన్ లేదా నాన్ ఆక్వా జోన్లో ఉన్న ఈ పథకం పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో ఉత్పత్తి వ్యయం తగ్గటంతో పాటు రైతులకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం లభిస్తుందని తెలిపారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో విఫలమైందని, ప్రజలను మోసం చేసిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి విమర్శించారు.
పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం పాతపట్నంలోని వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యంగా యువత, మహిళలు, రైతులకు జరిగిన అన్యాయాలపై చర్చించారు. నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపడంతో పాటు నల్ల బెలూన్లు ఎగురవేశారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను రెడ్డి శాంతి ప్రారంభించారు. జగన్ పాలనలో అందించిన సంక్షేమ పథకాలు ప్రస్తుతం కరువయ్యాయని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆమె అన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులు, యువత పాల్గొన్నారు. 2 లక్షల కోట్లు అందించిన మహానుభావుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈ 2 పథకాలు డైరెక్ట్ బటన్ నొక్కి అందించిన పథకాలు, బటన్ నొక్కకుండా మరి ఇంటింటికి అందించిన పథకాలతో పోలిస్తే 6 కోట్ల మంది ప్రజలకు 5 లక్షల కోట్ల పైన మరి మంచి చేసిన మహానుభావుడు, మహాత్ముడు ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు చూస్తే అంతా మోసం, అంతా దగ, ఏంటవుతుందో తెలియదు. అసలు పథకాలని ఎందుకు పెట్టారు, పథకాలంటే ఏంటి అని కూడా తెలియని పరిస్థితి. మనందరూ గౌరవం, నా కుటుంబ సభ్యులందరికీ, జగనన్న తాల కుటుంబ సభ్యులందరూ కూడా నేను మీ అందరూ కోరేది ప్రజల్లో మనం ధైర్యాన్ని నింపుదాం. ప్రజలు పాపం చెప్పుకోలేకపోతున్నారు. ప్రజల తరఫున మాట్లాడదాం, ప్రజల కోసం పనిచేద్దాం, ప్రజల మంచి కోసం మనం ఎంతవరకైనా సరే మనం ముందుకు వెళ్ళాలి. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులై కృషి చేయాలని శ్రీకాకుళం జిల్లా బాలల రక్షణ విభాగం సంస్థల రక్షణ అధికారి మెట్ట మల్లేశ్వరరావు పిలుపునిచ్చారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు శ్రీకాకుళం రూరల్ మండలం ఒప్పంగి, పాతృనివలస గ్రామాల్లో మంగళవారం కిషోరి వికాసం వేసవి శిక్షణ కార్యక్రమంలో భాగంగా బాలల గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా 11 నుంచి 18 ఏళ్లలోపు బాలబాలికలతో బాల్య వివాహాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సభల్లో మల్లేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలను ఛిద్రం చేసే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. బాల్య వివాహ నిషేధ చట్టం, విద్యా హక్కు, మోటార్ వెహికల్ చట్టం, పోక్సో, భ్రూణ హత్యల నిషేధ చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం సామాజిక కార్యకర్త డి మధుర మీనాక్షి మాట్లాడుతూ కిషోర ప్రాయంలో ఉన్న బాలికలు అదనపు పోషకాహారం తీసుకోవాలని, రక్తహీనత రాకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరల పెంపును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ హెచ్చరించారు. ధరల పెంపుకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో శ్రీకాకుళం బైపాస్ హైవే వద్ద రాస్తారోకో నిర్వహించేందుకు వెళ్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం గోవిందరావు, వెంకటరమణతో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేసి ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల హామీలకు విరుద్ధంగా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై భారాలు మోపుతోందని విమర్శించారు. ఇంధన ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి పేద, మధ్యతరగతి ప్రజల జీవనం కష్టంగా మారిందన్నారు. పెట్రోల్, డీజిల్ పై కేంద్ర, రాష్ట్ర పన్నులు తగ్గించాలని, కేజీ బేసిన్ సహజ వాయువులో రాష్ట్రానికి వాటా కేటాయించాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అణచలేరని స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు పెట్రోల్, డీజిల్, వంట గ్యాసుల ధరలు విపరీతంగా పెంచింది. పెంచి వేళ రైతాంగం మీద, పేదల మీద, ప్రజల మీద తీవ్రమైన దాడులు అనేది చేస్తుంది. దీన్ని నిరసిస్తూ ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తే ఈరోజు అక్రమంగా అరెస్టులు చేస్తారు. ఈ అరెస్టులన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తాం. అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం. ఈ విధంగా పోలీసు ఒప్పందాన్ని ఎత్తేయాలని పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు. బూర్జ మండలం జంగాలపాడు గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి సవర చంద్రశేఖర్కు జెమ్స్ ఆసుపత్రిలో జరిగినట్లు ఆరోపిస్తున్న వైద్య నిర్లక్ష్యంపై ఆదివాసీ సంక్షేమ పరిషత్, దళిత, ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం శ్రీకాకుళంలోని అంబేద్కర్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబయోగి మాట్లాడుతూ గతంలో దవడ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న చంద్రశేఖర్కు ప్లేట్లు తొలగించే ప్రక్రియలో అధిక మోతాదులో మత్తుమందు ఇవ్వడం వల్ల తీవ్ర అస్వస్థతకు గురై ప్రస్తుతం కోమాలో చికిత్స పొందుతున్నాడని ఆరోపించారు. గత 22 రోజులుగా విద్యార్థి వెంటిలేటర్ పై ఉండటం ఆందోళన కలిగిస్తుందన్నారు. వైద్యుల నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని, బాధిత కుటుంబానికి 1 కోటి నష్టపరిహారం చెల్లించాలని సమావేశంలో డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు గత 2 ఏళ్లలో జిమ్స్ ఆసుపత్రిలో జరిగిన అనుమానాస్పద మరణాలపై CBI విచారణ జరిపించాలని కోరారు. ఈ సంఘటనపై న్యాయ విచారణ చేపట్టి అవసరమైతే ఆసుపత్రి గుర్తింపును రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి, తల్లిదండ్రులు, మానవ హక్కుల వేదిక, దళిత, ఆదివాసీ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పాతపట్నం మండలం సీతారాంపల్లి గ్రామంలో గ్రామదేవత శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, గ్రామం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల NDA కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని ప్రకాష్ నగర్లో ఈ నెల 4న జరిగిన హత్య కేసును 2 టౌన్ పోలీసులు ఛేదించారు. సోమవారం శ్రీకాకుళం నగరం DSP కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ DSP వివేకానంద మాట్లాడుతూ మృతుడు ధర్మాన అసిరినాయుడిని ఆయన భార్య జయలక్ష్మి, కుమారుడు మణికంఠ, అల్లుడు చెల్లరాజు కలిసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. మద్యం సేవించి తరచూ కుటుంబ సభ్యులతో గొడవపడే అసిరినాయుడిని ముందస్తు ప్రణాళిక ప్రకారం ముగ్గురు కలిసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన రాత్రి భార్యతో వాగ్వాదం జరుగుతుండగా కుమారుడు, అల్లుడు కలిసి దాడికి పాల్పడ్డారని చెప్పారు. అనంతరం నేరాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ విచారణలో అనుమానాస్పద అంశాలు వెలుగులోకి రావడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో జయలక్ష్మి నేరాన్ని అంగీకరించగా ముగ్గురు నిందితులు VRO సమక్షంలో లొంగిపోయినట్లు DSP తెలిపారు. 2 టౌన్ CI ఈశ్వర్రావు ఆధ్వర్యంలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఇది పొద్దున పాయిజన్ పెట్టింది. ఆ పాయిజన్ పెట్టినా ఇంకా కొట్టుకున్నాడు. స్టిల్ ఈ స్ట్రగ్లింగ్, ఫైటింగ్ విత్ వైఫ్, సన్ అండ్ సన్ ఇన్ లా. ఇది ఇంకా కొట్టుకున్నాడు, ఇంక ఇది అవ్వలేదని చెప్పి భార్య ఏం చేసిందంటే అతను గట్టిగా నోరు నొక్కేసింది. ఈ కొడుకుని ఆయన ఏం చేశారు, కాలు నిండు పట్టుకున్నారు, కదలకుండా పట్టుకుని ఆవిడ ఎప్పుడైతే గట్టిగా నొక్కిందో ఇంకా వీళ్ళకి అనుమానం తీరలే, ఇంకేమైనా బతుకుంటాడేమో అని చెప్పి ఇంట్లో ఉన్నటువంటి చీరని ఎక్కేసి లాగేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఇటీవల జరిగిన ప్రమాద ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి HD కుమారస్వామితో కలిసి ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, భద్రతా ప్రమాణాల అమలు, ఘటన అనంతరం చేపట్టిన చర్యలపై ప్లాంట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన భద్రతా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను సూచించారు. అనంతరం ప్రమాదంలో గాయపడిన కార్మికులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిను వైద్యులను అడిగి తెలుసుకొని అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందించాలని ఆదేశించారు. గాయపడిన కార్మికులకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పర్యటనలో స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.